హలో బడీస్, ఈ రోజు మన మూవీ రివ్యూ వచ్చి ది కార్ప్స్ వాషర్. ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు గోస్ట్ క్రిటిక్స్. ది కార్ప్స్ వాషర్ ఈ మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ అయితే నాకు నచ్చింది గైస్. బాగుంది మూవీ. ఇది ఒక ఇండోనేషియన్ ఫిలిం. ఈ మూవీ ఒరిజినల్ టైటిల్ వచ్చి పేమండి జనాజా. ఈ మూవీ ప్లాట్ ఏమో ఒక విలేజ్ లో కంటిన్యూస్ గా లేడీస్ చనిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా చనిపోతున్నారు అండ్ దీని వెనకాల ఉన్న ఆ మిస్టరీ ఏంటి అనేది ఈ మూవీ. ఇది ఒక రివెంజ్ టైప్ స్టోరీ. బట్ అసలు ఈ మూవీ తీసిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. లీలా క్యారెక్టర్ చేసిన ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే సూపర్ బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో స్కేరీ ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అప్ టు 80 to 85% స్కేరీ ఉంది మూవీ మొత్తం. ఈ మూవీ చూస్తున్నప్పుడు మీ వాల్యూమ్ ఒక 70% పెట్టుకుని నైట్ టైమ్ లో చూడండి, వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. ఫుల్ ఎంగేజింగ్ మూవీ. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, కానీ మీరు అందరితో కలిసి చూడవచ్చు. బట్ కొన్ని సీన్స్ దగ్గర ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అడల్ట్ సీన్స్ అయితే లేవు, బట్ నా ఒపీనియన్ అయితే బెటర్ టు వాచ్ అలోన్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, బట్ దేర్ ఇస్ ఓన్లీ ఇండోనేషియా ఆడియో. తెలుగు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ లో లేదు, బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. సో ఒక్కసారి ట్రై చేయండి, ఎందుకంటే హారర్ మూవీ ఫ్యాన్స్ వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ హారర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ IMDb రేటింగ్ వచ్చి 6.3 అండ్ నా రేటింగ్ 3.25 హాలోస్. మీకు ఏమైనా హారర్ మూవీ ఆర్ వెబ్ సిరీస్ రివ్యూ కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను రివ్యూ ఇస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ ని సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.